తులసి మొక్క మరి ఎండిపోతుంది కదండి. ఎండిపోయినప్పుడు వాటిని ఉంటాయి కదా, వాటిని ఏం చేయాలి అంటే కనుక ఏదైనా హోమాలు ఇలాంటివి జరుగుతుంటాయి కదా, వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వండి. మా ఇంట్లో ఉన్నాయండి, ఇవి సమిధలుగా వాడుకోండి అని చెప్పి శుభకార్యాలకి దేవాలయాల్లో జరిగేటటువంటి కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి కదా, వాటికి అక్కడ హోమాలు జరుగుతుంటాయి, హోమగుండాలు ఉంటాయి కదా, వాటిలో వాళ్ళు వినియోగించుకుంటారు. అంతేగాని అదేదో మొక్క కదా అని చెప్పి దీంతో పని అయిపోయింది కదా అని ఊరికే పడేయకుండా కొంచెం ఎండబెట్టామనుకోండి, దీనివల్ల ఏమిటంటే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్క అండి. ఎప్పుడూ ఆక్సిజన్ ఇచ్చేటటువంటి మొక్క అండి అది తులసి మొక్క. కాబట్టి ఈ మొక్కని ఎండిపోయిన దాన్ని తీసుకొని వెళ్ళి బాగా ఇంకా ఎండబెట్టి అక్కడ జరిగేటటువంటి హోమానికి ఇచ్చామనుకోండి, దాంట్లో ఆ జ్వాలలో మండి మనకి వాతావరణం అంతా కూడా, వాతావరణంలో ఉన్న కాలుష్యం అంతా కూడా శుద్ధి అవుతుంది, వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది, ఈ కాలుష్యాన్ని అంతా కూడా పోగొడుతుంది. కాబట్టి మనం ఈ విధంగా కూడా దేవాలయాల్లో జరిగేది కానీ ఇదే ఎవరింట్లోనే హోమాలు చేసుకుంటున్నారు అనుకోండి, ఇరుగు పొరుగు వారు ఎవరైనా తెలిసిన వారు, ఇంకో మా ఇంట్లో ఈ విధంగా ఉంది తీసుకెళ్ళండి అని చెప్పి వారికి ఇవ్వచ్చండి.